ఎవరు అధికారంలో ఉన్న ల్యాండ్ శాండ్ మైనింగ్ స్కాములు తప్పనిసరిగా జరుగుతున్నాయి. ఇసుక కోసం పోటీ పడుతున్న జనం కంటే అధికార పార్టీ నేతలు చేసే దందాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా స్థానిక నేతల అండదండలు ఉండడంతో ఇసుక గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 3 ఇసుక రీచ్ టెండర్లు గందరగోళంగా మారాయి. ఓ టీడీపీ నేతకు చెందిన కంపెనీకి టెండర్లు ఇచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి టెండర్లు రద్దు చేశారు. ఆ టీడీపీ నేతకు చెందిన కంపెనీ నకిలీ పత్రాలతో టెండర్లు దాఖలు చేసింది. దానిపై తిరుపతి జిల్లా కలెక్టర్కు పలువురు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. బోట్స్మెన్ సొసైటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా రీచ్ల నుంచి నిత్యం కోట్ల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట ప్రాంతంలో గూడలి, పెళ్లకూరు మండలం పాల్చూరులో ఎగువ మిట్ట, దిగువ మిట్ట ఇసుక రీచ్లు ఉన్నాయి. గత నెల 29న టెండర్ ప్రక్రియ నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ నేత అనుచరులు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లని టెండర్లు దాఖలు చేయొద్దంటూ ఒత్తిళ్లు తెచ్చారు. మరికొందరిని తీవ్ర స్థాయిలో బెదిరించారు. మరోవైపు అధికారులు లేనిపోని ఆంక్షలు పెట్టారు. టెండర్లు వేసే సమయం వరకు కనీసం షెడ్యూల్ విడుదల చేయలేదు. కేవలం 8 మంది టెండర్లు వేశారు. 1 టన్ను ఇసుక తవ్వకం, రీచ్ లో రవాణా, లోడింగ్ కి ప్రభుత్వం 135 రూపాయలు ప్రకటించింది. అయితే టీడీపీ నేతకు చెందిన కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలు 79 రూపాయలు కోట్ చేశాయి. ఆ సాకుతో అధికారులు ఆ టెండర్లని రద్దు చేశారు. ఇటీవల మళ్లీ టెండర్లు పిలిచారు. నిబంధనల పేరుతో పలు కంపెనీలపై అధికారులు అనర్హత వేటు వేశారు. టీడీపీ నేతకు చెందిన కంపెనీ గూడలి రీచ్ కి 27 రూపాయలు, ఎగువ మిట్ట, దిగువ మిట్ట రీచ్లకి 36 రూపాయలు కోట్ చేసింది. ఇప్పుడు ఆ కంపెనీకే రీచ్లు కట్టబెట్టేందుకు అధికారులు చకచక పావులు కదుపుతున్నారు. టీడీపీ నేతకు చెందిన కంపెనీ ఆదాయం, టర్నోవర్, బోట్స్మెన్ సొసైటీ ఒప్పంద పత్రాలన్నీ నకిలీవేనని తేలిపోయింది. పలువురు కాంట్రాక్టర్లు నకిలీ పత్రాలపై కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. నాగార్జున బోట్స్మెన్ సొసైటీ తుళ్లూరు పోలీసులకి ఫిర్యాదు చేసింది. మన సూలూరుపేట మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి మంగళంపాడు, ఉగ్గుమూడి మరియు కొమ్మెపట్టు ప్రాంతాలలో అక్కడ ఇల్లీగల్ గా గ్రావెల్ అండ్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న కంప్లైంట్ రావడం దృష్ట్యా అక్కడికి వెళ్ళి మనం పరిశీలించగా, క్షేత్రస్థాయిలో పరిశీలించగా మన టిట్కో హౌసెస్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏరియాలో 2 ట్రాక్టర్స్ లో మనకు ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చెప్పి వాటిని సీజ్ చేయడం జరిగింది. మరి ఒక జేసీబీ కూడా అక్కడ ఉండింది, దాన్ని కూడా సీజ్ చేసి పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఎక్కడైనా కానీ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్టేషన్ జరిగినా కానీ, శాండ్ కానీ గ్రావెల్ జరిగినా కానీ సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మన డివిజనల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ మన సూలూరుపేట మండలం ప్రాంతంలో ఏ టైంలో కానీ ఎటువంటి ఎవరైనా కానీ మాకు కంప్లైంట్ ఇచ్చినా తక్షణమే దాని మీద చర్యలు తీసుకుంటాము. ఆ విధంగానే పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేయమని చెప్పి తెలియజేశాము. ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి విఆర్ఓలో కూడా మన ఆఫీస్లో ఉన్నటువంటి విఆర్ఓ అందరికీ తెలియజేసి దండోర వేయమని చెప్పి కూడా దాని గురించి కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచి ప్రతి విలేజ్ లో విఆర్ఓస్ దీని మీద దండోర వేస్తారు. టీడీపీ నేతకు చెందిన కంపెనీకి అడ్డగోలుగా రీచ్లు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధం కావడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. మరోవైపు నిత్యం కోట్ల విలువ చేసే ఇసుకని మాఫియా అక్రమంగా ఎల్లలు దాటిస్తుంది.